సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం 10 గంటలకు కృష్ణా జిల్లా హంసల దీవిలోని కృష్ణ సాగర సంగమ ప్రాంతానికి వెళ్లనున్నారు. దీంతో సాగర సంగమం వద్ద హెలీప్యాడ్ పనులు, పోలీసు బందోబస్తు ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ఏర్పాట్లను ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ పర్యవేక్షించారు. తెలంగాణలో జిల్లాలో సంఖ్యను ఖరారు చేసింది ప్రభుత్వం. మొత్తం 27 జిల్లాలు చేయాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. దీనిపై ఈ నెల 20న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకోసం ముందుగానే పార్టీలకు జిల్లాల వివరాలు పంపిస్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ డివిజన్లు 44 నుంచి 74కు, మండలాలు 459 నుంచి 533కు పెంచబోతున్నారు. కొత్త జిల్లాలో మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జగిత్యాల, హన్మకొండ, భూపాలపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి, కొత్తగూడెం, నాగర్ కర్నూలు, వనపర్తి, వికారాబాద్, శంషాబాద్, మల్కాజ్గిరి ఉన్నాయి. కొత్త జిల్లా ఏర్పాటు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. భౌగోళికంగా జిల్లాల విభజనతో పాటు కీలకమైన ఉద్యోగుల కేటాయింపులపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఆ క్రమంలో వివిధ శాఖల కార్యదర్శులతో భేటీ అయిన సీఎస్ రాజీవ్ శర్మ ఇవాళ ఉద్యోగ సంఘాలు, టీచర్ ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. కృష్ణా జలాల పంపకంపై ఢిల్లీలో ఇవాళ కూడా వాదనల పర్వం కొనసాగనున్నాయి. జల వివాదంపై నిన్న వాడివేడి వాదనలు జరిగాయి. ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిందేనన్నది మహారాష్ట్ర వాదన. అయితే ఏపీ, తెలంగాణ విభజన కారణంగా 4 రాష్ట్రాలకు కేటాయింపులు చేపట్టాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ముందు వాదించింది. కృష్ణా జలాలను ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య పంపిణీ చేయాలన్నది ప్రధాన డిమాండ్. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్ర వాదనపై ఇవాళ తెలుగు రాష్ట్రాలు ప్రతిపాదనలు చేయనున్నాయి. ఏపీకి కేంద్రం కొంతమేర నిధులను ఇవాళ విడుదల చేసే అవకాశం ఉందన్నారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే ప్రతి ఏటా 2 నుంచి 3 వేల కోట్ల రూపాయల ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. 2014-15 సంవత్సరానికి గాను ఏర్పడ్డ ఆర్థిక లోటును కేంద్రం ఇంకా భర్తీ చేయలేదన్నారు సుజనా. పర్యావరణ రహిత, ప్రజా సంక్షేమ, పారదర్శక మైనింగే లక్ష్యంగా నూతన మినరల్ పాలసీ తీసుకొస్తున్నామని అన్నారు మంత్రి కేటీఆర్. గనుల శాఖ మినరల్ పాలసీ పైన అధికారులతో సమీక్ష జరిపారాయన. దేశంలోని అత్యుత్తమ మైనింగ్ విధానాలను ఈ పాలసీ పొందుపరుస్తామని అన్నారు. సీఎం కేబినెట్ సూచనలతో తుది పాలసీని త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు కేటీఆర్. గ్యాంగ్స్టర్ నయీం అరాచకాలు తవ్వినా కొద్ది బయటపడుతున్నాయి. అతడి లింకులు ఒక్క వ్యవస్థకే పరిమితం కాలేదు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినిమా వాళ్లు, ఇలా ఎవరిని వదలలేదు నయీం. తాజాగా సినిమాలతో నయీం లింకులు వెలుగులోకి వచ్చాయి. పలువురు నిర్మాతలను గ్యాంగ్స్టర్ బెదిరించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా పవన్ తో సినిమాలు చేసిన ఓ నిర్మాతను బెదిరించినట్టు తెలుసుకున్నారు. అతడి బెదిరింపులకు భయపడ్డ నిర్మాత సుమారు 8.5 కోట్లు ఇచ్చుకున్నట్టు తెలుస్తోంది. అండర్ వరల్డ్ డాన్ నయీం దందాలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లో రియల్ బూమ్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడు నానక్రామ్గూడ, పుప్పాలగూడ, కోకాపేట ప్రాంతాల్లో భారీగా సెటిల్మెంట్లు చేసినట్టు తెలిసిందే. ఈ సెటిల్మెంట్లలో నయీంకు ఫైనాన్షియల్ గా ఓ పబ్లిక్ స్కూల్ యజమాని సహకరించినట్లు సిట్ అధికారులకు ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో నయీం సెటిల్మెంట్ల దందా అంతా ఈ స్కూల్ యజమాని కనుసన్నల్లోనే నడిచినట్టు సమాచారం. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఈ స్కూల్ యజమాని కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఆ స్కూల్ యజమాని పారిశ్రామికవేత్తలతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి డబ్బులు వసూలు చేసి నయీంకిచ్చినట్టు సమాచారం. ఈ వివరాలు నయీం కంప్యూటర్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కంప్యూటర్ను పరిశీలిస్తున్న అధికారులు స్కూల్ యజమానిని విచారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. విజయవాడలో భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం టెక్స్టైల్స్ రంగంపై సమీక్షించింది. స్పిన్నింగ్ మిల్లులకు 2 రూపాయలకే యూనిట్ విద్యుత్ అందించాలని ప్రతిపాదించింది మంత్రివర్గ ఉపసంఘం. దీనివల్ల ప్రభుత్వంపై 400 కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు మంత్రి యనమల. పత్తి రైతులు, కార్మికులను దృష్టిలో పెట్టుకుని స్పిన్నింగ్ మిల్లులకు రాయితీలు, వెసులుబాట్లు కల్పిస్తున్నామన్నారు. ఫెర్రో అలాయ్స్ కంపెనీలు, డిస్కమ్లకు 300 కోట్ల రూపాయల మేర విద్యుత్ బకాయిలున్నాయన్నారు. వీటిని 2 ఏళ్ల పాటు వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు అంగీకరించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు మంత్రి యనమల.
విశాఖలో మెట్రిక్ పార్కు భూమి పూజ నిర్వహించనున్నట్లు తెలిపారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్. వైద్య పరికరాల తయారీ కోసం మెట్రిక్ పార్కును ఏర్పాటు చేయడం దేశంలోనే ఇదే తొలిసారన్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఢిల్లీలోని కేంద్ర మంత్రులను ఆహ్వానించిన ఆయన ఈ పార్క్ కోసం 275 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. 225 కోట్ల వ్యయంతో 200 యూనిట్లు నెలకొల్పుతామని మంత్రి తెలిపారు. దీంతో 25,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఎగుమతులకు అనువుగా ఉంటుందన్న కారణంగానే విశాఖను ఎంపిక చేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం నెల్లూరులో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పెళ్లకూరు సురేందర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 2వ రోజుకు చేరింది. ప్రత్యేక హోదా సాధించే విషయంలో రాష్ట్రంలోని రాజకీయ నేతలు చిత్తశుద్దితో ప్రయత్నం చేయడం లేదని ఆరోపించిన ఆయన వారికి కనువిప్పు కలిగే విధంగా హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో హతమైన మావోయిస్టుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. దంతేవాడ జిల్లా సుకుమా శివాపతి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 4 మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అటు కాల్పుల్లో గాయపడ్డ జవాన్లు జబల్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ ఘటన అనంతరం తిరిగి వస్తున్న పోలీసులపై మావోలు మరోసారి కాల్పులు జరిపారు. వరంగల్ జిల్లాలో చిరు వ్యాపారులు ఆందోళనకు దిగారు. జనగాంలో రోడ్డు సైడ్ కూరగాయల వ్యాపారం చేసేవారిని ఓ అధికారి లంచం డిమాండ్ చేయడంతో లంచాలు ఇవ్వలేమని తెగేసి చెప్పారు వ్యాపారులు. దీంతో మీ వ్యాపారం ఎలా నడుపుకుంటారని సదరు అధికారి కాస్తైనా కనికరం లేకుండా కూరగాయలను నేలుపాలు చేశాడు. వందల రూపాయలు వెచ్చించి తీసుకొచ్చుకున్న కూరగాయలు రోడ్డుపాలు కావడంతో చిరు వ్యాపారులు అందరూ కన్నీటి పర్యంతమవుతూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. మున్సిపల్ సిబ్బంది భిక్షపతిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు. అడిగినంత ఇవ్వకపోతే ఇలా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిరు వ్యాపారులు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రొఫెసర్ కోదండరాం ఫోన్ ట్యాపింగ్ చేయడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆరోపించారు విద్యార్థులు. హైదరాబాద్ ఓయూలో సమావేశమైన తెలంగాణ విద్యార్థి రాజ్యం నాయకులు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర పాలకులు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడితే విమర్శించిన కేసీఆర్ ఇప్పుడు అదే ధోరణిలో వెళ్లడం దారుణమన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మాస పౌర్ణమిని రాఖీ పర్వదినంగా దేశవ్యాప్తంగా జరుపుకోవడం ఆనవాయితీ. హిందువులు, సిక్కులు, జైనులు రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటారు. అన్నా చెల్లెల అనుబంధానికి, ఆత్మీయత, అనురాగాలకి ప్రతీక రాఖీ పౌర్ణమి. సోదరుడు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలన్న కోరికతో అతని చేతికి రాఖీ కడుతోంది సోదరి. అందుకు ప్రతిగా ఆమెను జీవితాంతం భద్రంగా చూసుకునే బాధ్యతను స్వీకరిస్తాడు సోదరుడు. ఇది రాఖీ పౌర్ణమి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. జమ్మూ కశ్మీర్లో భారత ప్రభుత్వమే విధ్వంసకాండకు పాల్పడుతోందని విమర్శించారు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చకుండా మోడీ స్వదేశంలో పరిస్థితులు చక్కదిద్దాలని సూచించారు. బెలూచిస్తాన్ పీఓకేలపై మోడీ చేసిన వ్యాఖ్యలను బిలావల్ భుట్టో తప్పుపట్టారు. మోడీ కమెంట్స్ రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని పద్ధతి మార్చుకోవాలని సూచించారు. బెలూచిస్తాన్ ముమ్మాటికి పాక్లో అంతర్భాగంగానే ఉంటుందని స్పష్టం చేశారు. మహారాష్ట్ర రాజ్ భవన్ పరిసరాల్లో అతి పురాతనమైన బంకర్ బయటపడింది. 150 మీటర్ల పొడవైన ఈ బంకర్ గవర్నర్ విద్యాసాగర్ రావు చొరవతో వెలుగు చూసింది. రాజ్ భవన్ పరిసరాల్లో ఎలాంటి నిర్మాణం ఉందని తనకొచ్చిన సమాచారంతో అన్వేషణ జరిపించగా మలాబార్ హిల్స్ లో రాజ్ భవన్ కిందనే పురాతన బంకర్ బయటపడింది. పొడవుగా చిన్న గదులతో ఉంది. లోపల 2 వైపులా 20 అడుగుల ఎత్తైన తలుపులున్నాయి. ప్రత్యేక మరుగునీటి పారిశుధ్య వ్యవస్థ, వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా ఏర్పాట్లు ఉన్నాయి. తూర్పు వైపు ఉన్న ద్వారాన్ని మూసి పశ్చిమ ద్వారం నుంచి రాకపోకలు సాగించేలా నిర్మాణం ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దీన్ని తెరవనేలేదు. అయినా చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. చైనీస్ మంజాను ఢిల్లీ ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. 3 ఏళ్ల చిన్నారి కార్సన్ రూప్ తెరిచి గాలిపటం చూస్తుంటే ఆ మంజా వచ్చి మెడకు చుట్టుకుంది. తండ్రి చూసి వచ్చేసరికి పాప ప్రాణాలు విడిచింది. ఈ మంజా వల్ల ఢిల్లీలో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదివరకే మంజాపై పాక్షికంగా నిషేధం ఉండేది. ఈ ఘటనతో పూర్తి స్థాయిలో మంజాపై నిషేధం విధించింది కేజ్రీవాల్ సర్కార్. ఇకపై ఎవరైనా వీటిని అమ్మితే ₹1,00,000 జరిమానా పాటు కఠిన చర్యలు తీసుకుంటామంటోంది ఢిల్లీ సర్కార్.
మహారాష్ట్రలో జరిగే కృష్ణాష్టమి వేడుకల్లో జరిగే దహీహండీ కార్యక్రమంలో 18 ఏళ్లు దాటితేనే పాల్గొనాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దహీహండీ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయంటూ ఓ సామాజిక కార్యకర్త పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన ముంబై హైకోర్టు 18 ఏళ్లు నిండిన వాళ్లు ఈ వేడుకలో పాల్గొనవచ్చని 2014లో తీర్పునిచ్చింది. అంతేకాక ఒకరిపై ఒకరు ఎక్కే పిరమిడ్ ఎత్తు కూడా 20 అడుగులకు మించి రాదని స్పష్టం చేసింది. అయితే బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు ముంబై హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పునిచ్చింది. దేశ సరిహద్దుల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు అప్పుడే మొదలయ్యాయి. రాజస్థాన్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులను సమీప గ్రామస్తులు రాఖీలు కట్టారు. పిల్ల పెద్ద అంతా సామూహికంగా వెళ్లి సైనికులతో కలిసి రాఖీ పౌర్ణమి జరుపుకున్నారు. దీంతో జోధ్పూర్ సరిహద్దులో సందడి వాతావరణం నెలకొంది. లండన్లోని ట్రిఫల్గర్ స్క్వేర్ వద్ద భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఎన్ఆర్ఐలు. వివిధ సాంస్కృతిక నృత్యాలు, గీతాలాపనలతో వేడుకలు జరుపుకున్నారు. భారత జాతీయ గీతాలను ఆలపిస్తూ 70వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఎన్ఆర్ఐలు. లండన్ సౌత్ హాల్లో శ్రీకృష్ణ శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. లండన్లోని ప్రముఖ వీధుల్లో శ్రీకృష్ణ రథయాత్ర నిర్వహిస్తూ హరే రామ హరే కృష్ణ నినాదాలతో మారుమోగాయి. హిందూ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 5,000 మంది భారత ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. బ్రిటన్లో బెలూన్ ఫెస్టివల్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు కావడంతో పిల్లలు పెద్దలు అధిక సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భారీ బెలూన్లలో ఈ కార్యక్రమంలో ప్రారంభించారు. అనంతరం బాణసంచా వెలుగులు అందరినీ ఆకట్టుకున్నాయి. అమెరికా న్యూయార్క్ పట్టణంలో వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ పునః ప్రారంభమైంది. 2001 సెప్టెంబర్ 11న ఇక్కడి ట్విన్ టవర్స్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. మొత్తం 7 భవనాల సముదాయంలో 2 ఆకాశ హమ్యాలు కూలిపోగా మిగతా భవనాలు దెబ్బతిన్నాయి. దీంతో వాటిని కూడా కూల్చివేయాల్సి వచ్చింది. ఆ ప్రదేశంలో ఓ స్మారక చిహ్నంతో పాటు 6 భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. ఫ్రీడమ్ టవర్ పేరుతో 2006లో నిర్మాణం ప్రారంభమైంది. అయితే 2009లో నూతన భవన సముదాయానికి వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ పేరును నిర్ధారించారు. 11 సబ్వేలను కలుపుతూ ట్రాన్స్పోర్టేషన్ హబ్ గా కొత్త వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను అభివృద్ధి చేశారు. ఇక్కడ యాపిల్ సహా పలు సంస్థలు తమ స్పోర్ట్లను ఏర్పాటు చేశాయి.